సూపర్ 6 పేరుతో చంద్రబాబు మోసంపై ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనాలను మోసం చేసిన తీరును ట్వీట్ చేశారు. మోసాలతో అక్కా చెల్లెమ్మలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, మహిళలకు ఫ్రీ బస్ పేరిట హామీ ఇచ్చి ఆ చిన్న హామీని కూడా మహిళలకు చెప్పినట్లుగా అమలు చేయటం లేదన్నారు. ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందరినీ నమ్మించారని చంద్రబాబు మోసాలను ఎండగట్టారు. అధికారంలోకి వస్తే జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి 14 నెలల పాటు ఆ ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. తీరా ఇప్పుడు అతి చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణానికి కూడా అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారని, ఆ కొన్ని బస్సుల్లో కూడా 1,00,000 ఆంక్షలు పెట్టారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇది అక్కా చెల్లెమ్మలకు చేసిన మోసం కాదా, దగా కాదా అని నిలదీశారు. 2014-19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ పేరిట మాయ చేసి చివరికి వడ్డీ సైతం ఎగ్గొట్టి తర్వాత వెన్నుపోటు పొడిచిన ఆ రోజులను కూడా మహిళలంతా మరోసారి చర్చించుకుంటున్నారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో చేసిన మంచిని కూడా గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చంద్రబాబు ఏదైతే మోసాలు చేస్తున్నారో ఈ మొత్తం వ్యవహారం మీద వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితం ఒక ట్వీట్ ద్వారా ఎండబెట్టారు. ముఖ్యంగా రాష్ట్ర మహిళలకు సంబంధించి అనేక హామీలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కడు కూడా అమలు చేయకుండా ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలియజేస్తూ కూడా ఆ ట్వీట్ లో పెడుతున్నారు. ప్రధానంగా ఆ ఉచిత బస్సు లాంటి చిన్న చిన్న కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో చేయకుండా పూర్తి స్థాయిలో మహిళలందరూ కూడా వంచినటువంటి పరిస్థితి. దానితోడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11,700 బస్సులు అంటే కేవలం 6,700 మాత్రమే బస్సుల్లోనే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నటువంటి వైనం మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒక్క ఉచిత బస్ సర్వీసులే కాదు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల పేరుతో చేసినటువంటి మోసం, అట్లాగే తల్లికి వందనం పేరుతోటి 87 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి 15,000 రూపాయల అమౌంట్ కూడా ఇవ్వకుండా కేవలం 35 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఇవ్వటం, అది కూడా 2 సంవత్సరాల పాటు ఇవ్వాల్సి ఉంటే కేవలం 1 సంవత్సరానికి సంబంధించి ఇస్తూ మోసం చేసినటువంటి తీరుకొని ఇట్లా అనేక అంశాల పేరుతో చంద్రబాబు చేసినటువంటి మోసాలన్నింటినీ కూడా ముదిగుచ్చుతూ ఆయనకు వచ్చేపు క్రితం ఒక ట్వీట్ చేశారు. ఈ విధంగా జనాలను మోసం చేస్తూ ఎందుకు మీరు పరిపాలన చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా బాబు షూరిటీ అంటే ఖచ్చితంగా మోసం గ్యారెంటీ అనేది మరోసారి తేడతెల్లమైందంటూ కూడా వైఎస్ జగన్ చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం ఇప్పటి వరకు ఈ గడిచిన 14-15 నెలలుగా చంద్రబాబు ఏ పథకానికి సంబంధించి ఏ విధంగా మోసం చేశారో తెలియజేస్తూ కూడా ఆయన ట్వీట్ లో పెరుగుతున్నారు. ఈ విధంగా ట్వీట్ చేసి ప్రజలను వంచడం ద్వారా మీరు ఏం సాధించగలుగుతున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.